హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ రిక్వైర్మెంట్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామ్స్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి కానీ గ్రేడ్ డి కానీ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా ఫిల్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అంతకంటే ముందు ఈ స్టెనోగ్రాఫర్ రిక్వైర్మెంట్కు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఒక 2 minutes మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిక్వైర్మెంట్ 2020 గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి పోస్ట్. ఇందులో వచ్చేసి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫ్రెండ్స్ గ్రేడ్ సి కు మనకు 18 to 30 years ఉంది అండ్ గ్రేడ్ డి కు వచ్చేసి 18 to 27 years ఉంది. ఓకే, అండ్ ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వారికి 3 years ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ వారికి మాత్రం 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, అండ్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా స్టెనోగ్రాఫర్ కు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి దేర్ ఇస్ నో ఫీ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్. ఓకే, వీరికి ఎవరికి కూడా ఫీజు అనేది లేదు. కేవలం ఓబీసీ వారికి కానీ లేదంటే ఓసీ వారికి అదర్ క్యాండిడేట్స్ కు మాత్రం 100 rupees ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ లో అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఏపీ వారికి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి అండ్ విజయవాడ, విశాఖపట్నం ఉంటుంది. అండ్ తెలంగాణ వారికి మాత్రం హైదరాబాద్, వరంగల్ ఉంటుంది. ఓకే, అండ్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇందులో మనకు సబ్జెక్టు పార్ట్ 1 లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ గా 50 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 ఉంటాయి. పార్ట్ 2 లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. పార్ట్ 3 లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రిహెన్షన్ ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 100 మార్క్స్ ఉంటాయి. ఓకే, అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు November 4, 2020 అయింది అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి March 29, 2021 నుండి March 31, 2021 వరకు ఉంటుంది. ఈ 3 days లో ఏదో ఒక రోజు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ వచ్చేసి తెలుగు ట్యూటర్స్ అండ్ ఇందులో వచ్చేసి ప్రతి నోటిఫికేషన్ రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. వీలైతే ఒకసారి మీరు కూడా చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో పాటు ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఉంటాయి. ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, వీలైతే ఒకసారి ఓపెన్ చేసి మీరు ఈ వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఏ విధంగా ఫామ్ ఫిల్అప్ చేయాలనేసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా జాబ్ కు సంబంధించి అప్లై చేయాలనుకుంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో రిజిస్ట్రేషన్ ఐడి అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని యూఆర్టెక్ ఛానల్లో ఆల్రెడీ రీసెంట్ గా ఒక వీడియో చేయడం జరిగింది. వీలైతే అది ఒకసారి చూడండి. అది చూస్తే మీకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది తెలిసిపోతుంది. ఓకే, సో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ఐడి కనుక గుర్తు లేకపోతే మీ మెయిల్ ఐడి ఏదైతుందో ఈమెయిల్ ఓపెన్ ఇందులో సర్చ్ ఆప్షన్ ఉంటుంది. సర్చ్ ఆప్షన్ లో ఎస్ఎస్ అని టైప్ చేస్తే మీకు ఈజీగా రిజిస్ట్రేషన్ ఐడి అనేది దొరుకుతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ కూడా మీరు మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఫర్గెట్ పైన క్లిక్ చేయండి. చేయడంతో మీ మొబైల్ ఐడికి లేదంటే ఈమెయిల్ ఐడికి ఓటీపీ పోతుంది. అది ఇక్కడ టైప్ చేయడంతో ఈజీగా మీరు లాగిన్ కావచ్చు. ఓకే, సో దెన్ ఇక్కడ నాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నేను రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ టైప్ చేస్తాను. ఓకే, దెన్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ని మీరు టైప్ చేయండి. దెన్ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేయడంతోనే మన పేరుతో సహా ఇక్కడ లాగిన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా రీసెంట్ గా ఏవైతే పోస్టులు పడ్డాయో అవి ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్ 2020 కి సంబంధించి ఒక నోటిఫికేషన్, జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ 2020 దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరొకటి. ఓకే, సో మనకు కావాల్సింది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్ 2020 ఇది అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది. అప్లై పైన మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆల్రెడీ నా నేమ్ అండ్ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ మనం చేసుకున్నాం కాబట్టి మన పేరుతో సహా అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. సో ఏదైతే మెన్షన్ చేయలేదో అది మాత్రం మనం ఫిల్అప్ చేసి సరిపోతుంది. ఓకే, ఫాదర్ నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్ అండ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. ఏజ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది 32. నా ఏజ్ వచ్చేసి 32 ఉంది. ఓకే, మనకి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వరకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 years మెన్షన్ చేశారు కాబట్టి నేను అప్లై చేసుకోను. ఓకే, ఇక్కడ జెండర్ అండ్ కేటగిరీ ఇవన్నీ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో రిజిస్ట్రేషన్ అనేది నెసెసరీ. ఓకే,
అండ్ 15th కాలం వచ్చేసి కొంచెం నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ. మీకు నాలెడ్జ్ ఉంటే కనుక స్టెనోగ్రఫీలో షార్ట్ హ్యాండ్లో కనుక మీరు చేసి ఉంటే కనుక ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి, లేదంటే నో అని టైప్ చేయండి. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మీకు కావాల్సిన చోట మీరు ఎంచుకోవచ్చు. మనం ఫస్ట్ ఎక్కడైతే తీసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ సెంటర్ను మనం ఎంచుకోవాలి. ఓకే, నేను చూడండి నాకు తెలంగాణ కాబట్టి నాకు దగ్గరలో వరంగల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వరంగల్ ఎంచుకున్నాను. సెకండ్ వన్ వచ్చేసి హైదరాబాద్ చూస్ చేసుకున్నాను. ఓకే, సెంటర్ 3 కూడా ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవాలి. అండ్ 17th కాలం వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకే, నాది నో కాబట్టి నో పైన క్లిక్ చేశాను. ఓకే, దీనికి ఇక్కడ వచ్చేసి స్టార్ సింబల్ లేదు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే స్టార్ సింబల్ ఉంటుందో అవి మాత్రం మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవేవి కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్. ఏ మీడియం, మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, లేదంటే హిందీ అయితే హిందీ. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఇంగ్లీష్ చేయండి, లేదంటే హిందీ అయితే హిందీ. ఓకే, కన్ఫర్మ్ మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్, మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ పైన క్లిక్ చేయండి. ఓకే, పోస్ట్ ఆఫ్ అప్లైయింగ్ ఫర్ గ్రేడ్ సి అయితే గ్రేడ్ సి, గ్రేడ్ డి అయితే గ్రేడ్ డి. ఓకే, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి కు గ్రేడ్ డి కు తేడా ఏంటంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి కి వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఉంది, గ్రేడ్ డి కి వచ్చేసి 18 to 27 ఇయర్స్. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, దానికంటూ ఏం పర్లేదు. ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసి చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి కి వచ్చేసి ఇంగ్లీష్ లో 50 మినిట్స్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి కు ఇంగ్లీష్ లో వచ్చేసి 40 మినిట్స్ ఉంటుంది. ఓకే, సో ఇంకా మీకు డీటెయిల్ గా తెలియాలనుకుంటే నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో నేను వచ్చేసి గ్రేడ్ సి కు అప్లై చేశాను. ఓకే, కన్ఫర్మ్ ద పోస్ట్ అంటే గ్రేడ్ సి, మళ్ళీ ఒకసారి గ్రేడ్ సి పైన క్లిక్ చేయండి. ఓకే, వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ నాకు ఉంది కాబట్టి దెన్ ఓకే పైన క్లిక్ చేశాను. ఓకే, దెన్ ఇక్కడ ఓబీసీ పైన క్లిక్ చేయండి. మీ క్యాస్ట్ ఏదైతే ఉందో క్యాస్ట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మీరు ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీది గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, లేదంటే పీజీ అయితే పీజీ ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. ఓకే, డీటెయిల్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే, 12th స్టాండర్డ్ కాబట్టి 12th స్టాండర్డ్ పైన క్లిక్ చేయాలి. బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, మీ బోర్డ్ ఏదైతే ఉందో 12th స్టాండర్డ్లో అది మీరు ఇక్కడ టైప్ చేయండి. ఓకే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ పైన క్లిక్ చేయండి. ఓకే, అండ్ రూల్ నెంబర్ వచ్చేసి 12thలో ఇంటర్మీడియట్లో ఏదైతే రూల్ నెంబర్ ఉందో అది మీరు ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడైతే మీరు పాస్ అయ్యారో ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, అండ్ పర్సంటేజ్, ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ ఎంత ఉందో మీకు ఇక్కడ పర్సంటేజ్ మీరు ఇక్కడ టైప్ చేయండి. అండ్ ఇక్కడ 24th కాలం వచ్చేసి నో పైన క్లిక్ చేయండి. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఇవన్నీ కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఓకే, ఈ ఫోటోగ్రాఫ్ అనేది చూడండి ఇక్కడ మనకు ఫోటోషాప్లో చేసుకోవచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఫోటోషాప్లో అయితే 3.5 సెంటీమీటర్స్ అండ్ 4.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సో ఈ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్కి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఎంబీ టు కేబీ ఎలా చేయాలి అనేది మన యూఆర్ఐ టెక్ ఛానల్లో ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశానండి, అది మీరు చూస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఈ విధంగా చూస్ ఫైల్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద డిఓపి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో వచ్చేసి పైన చూడండి అప్లోడ్ ఫోటో విత్ డేట్ ప్రింటెడ్. ఓకే, మన డేట్ ఏదైతే ఉందో డేట్ అనేది ఇక్కడ ప్రింట్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్, సిగ్నేచర్ కూడా ఖచ్చితంగా 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. ఓకే, చూస్ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ సిస్టంలో ఏ లొకేషన్లో అయితే సిగ్నేచర్ ఉంటుందో దాన్ని మీరు ఎంచుకోండి. ఓపెన్ పైన క్లిక్ చేయడంతో ఈ విధంగా మనకు అప్లోడ్ అవుతుంది. ఓకే, డిక్లరేషన్ వచ్చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక టెక్స్ట్ టైప్ చేయాలండి. టెక్స్ట్ను టైప్ చేసి ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకసారి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోండి. ఓకే, ఇక్కడ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకే, దెన్ ఓకే పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఈ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఓకే, మనం పేమెంట్ చేయాలనుకుంటే ఎస్ పైన క్లిక్ చేయండి, అవసరం లేదనుకుంటే నో పైన క్లిక్ చేయండి. ఓకే, నాది ఓబీసీ కాబట్టి నేను ఎస్ పైన క్లిక్ చేశాను. దెన్ పేమెంట్ ఎలా చేయాలనే విషయాన్ని కూడా మీకు చూపెడతాను. ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. నా ఫీజు వచ్చేసి 100 రూపీస్, ఎందుకంటే ఓబీసీ వాళ్ళకి కానీ ఓసీ వాళ్ళకి కానీ అదర్ క్యాండిడేట్స్ ఎవరికైనా 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వారికి ఫీజు అంటూ ఏం లేదు. ఎస్సీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ పీడబ్ల్యూడీ ఎవరికైనా కూడా ఫీజు అనేది లేదు. ఓకే, దెన్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా చూడండి డెబిట్ కార్డ్ కాబట్టి కార్డ్ పైన క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఓకే, ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ ఐడి,
ఇవన్నీ కూడా వెబ్సైట్కు సంబంధించిన లింకులు. దెన్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మనకు కార్డ్ నెంబర్ కానీ, డేట్ కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ, నేమ్ కానీ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇవన్నీ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విధంగా పేమెంట్ అనేది మీరు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ గురించి మన యూరోటెక్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.